ఈరోజు అయితే మా ఇంట్లో మైలలు తీస్తున్నాం అనమాట, ఎల్లమ్మది. సో ఏమేమి రెడీ చేసినామో దీని గురించి చూసేయండి. ఫస్ట్ మా మోనిషా అయితే క్యూట్గా తయారు. మోనా ఇవి బియ్యం రెడీగా పెట్టమన్నాడు అతను, అవి ఇంకా చపాతీ పిండి, ఇంకా ఇదేమో కళ్ళు, ఏమో జొన్నలు, 5 కిలోల జొన్నలు, వేపాకు, అన్నం వండి పెట్టమన్నాడు. అందరం రెడీ అయి కూర్చున్నాము. మా నాయనమ్మ కూడా రెడీ అయి కూర్చుంది, మా అత్త కూడా రెడీ అయి కూర్చుంది, అక్క కూడా కూర్చుంది. మళ్ళీ ఇచ్చి అయితే బాగా సతాయిస్తుంది. హ్యాపీ నాలిచ్చి నాకే లిచ్చి లిచ్చి కమ్ లిచ్చి ట్రా నాలిచ్చి నా పిల్ల. మళ్ళీ ఇచ్చి ఎడిపోయింది, మా బిడ్డ ఎడిపోయింది. మళ్ళీ ఇచ్చి వచ్చేసిందా మా బిడ్డ? మా కూతురు ఎడిపోయింది, మళ్ళీ ఇచ్చి ఎడిపోయింది. హ్యాపీ హ్యాపీ నాలిచ్చి అందరం కలిసి కట్టుగా ఉండమంటే తమ్ముడు ఉండట్లేదు. తమ్ముడికి ఇండివిజువల్గా ఉండడం ఇష్టం అనమాట. తమ్ముడు అయితే గేమ్ ఆడుకుంటాడు. తమ్ముడు ఇప్పుడే లేచిండు, ఆకలి వేస్తుందంట. ఆకలి కోసం అయితే లేస్తాడు. ఏడిపోతున్నా నాన్న? వద్దులే, నాకు ఆకలి అయితేలే, నేను కూసుట వద్దు. మా తమ్ముడు ఇలానే చేస్తాడు. పిల్లని వేసుకపోతావా? సరే జల్దీ రా. లిచ్చి ఏడికి పోతలే లిచ్చి, నా లిచ్చికి ఎందుకు అమ్మ యానిమల్. మామ పోతుంది, మామ వెళ్ళిపోయిండు. బాయ్ చెప్పేసి మామకి బాయ్ చెప్పేసి. నా లిచ్చి ఏం చేస్తుంది? మా తమ్మునికి ఆకలిస్తుందని కార్న్ సమోసా తీసుకొస్తా, అందరి కోసము తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిండు. ఇంకా తమ్ముడు వచ్చేలోపు ఒగ్గోళ్ళు వస్తారు. ఒగ్గోళ్ళు అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. దేవుడి లగ్గం చేయాలి అంటే ఒగ్గోళ్ళే చేస్తారనమాట. వాళ్ళు వస్తారు ఇప్పుడు. మా బిడ్డ ఏం చేస్తుంది? మా బిడ్డ ఏం చేస్తుంది? మా బిడ్డ ఏం చేస్తుంది? నేర్చుకుంటుంది అన్నీ. అరే ఇంటది కానీ మనం మాట్లాడినప్పుడు మళ్ళీ ఇచ్చి ఏం చేస్తుంది? వద్దు వద్దు రాలిచ్చి. వచ్చేస్తాడు అనుకుంటున్నా కన్నా సందీప్ దేవుడు దేవాలి. అయితే కాల్ చేసి చెప్పిండ్రు అనమాట ఒగ్గోళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు బిందె నీళ్ళతో సాకబెట్టాలని చెప్పేసి. సో మా అక్క అయితే బిందె తీసుకొని బయటికి వెళ్ళింది. వాళ్ళు వచ్చేసిండ్రు. ఒగ్గోళ్ళు అంటే ఒక 5 మెంబర్స్ ఉంటారనమాట. వాళ్ళు డప్పులు వాయిస్తూ ఉంటారు. డప్పులు అంటే డిల్లం బల్లెం అంటారు దీన్ని యాక్చువల్లీ. ఇది ఉంది కదా, ఇది ఇంకోటి ఇట్లా గంటల్లాగా ఉంటాయి అనమాట, అవి వాయిస్తారు. అమ్మవారి లగ్గం చేసేది వీళ్ళే అనమాట. ఇంకా మా మోనిష అయితే మంచిగా ఈ డప్పుతో ఆడుకుంటుంది బయటికి వచ్చి. అందరు వచ్చిన తర్వాత ఒకసారి వాటర్తో సాకబెట్టి లోపలికి పిలవండి అని చెప్పిండ్రు అతను కాల్ చేసి ముందు. వాళ్ళైతే వచ్చేసారు. ఒగ్గోళ్ళు అయితే ఇంట్లోకి వచ్చారు. మా మోని పాప చూసిండ్రా, వాళ్ళు మంచిగా పాట పాడుతుంటే ఈమె క్లాప్స్ కొడుతుంది. ఈమెకు భక్తి ఎక్కువ మున్పటి నుంచి. అయితే ఇప్పుడు మైలలు తీసే ప్రాసెస్ మొత్తం ఎంత పద్ధతిగా కూస్తుంది మా మోనిష. ఇంకా లాస్ట్కి జర్ర సతాయించనుండే అనమాట.
ఇంకా వాళ్ళైతే వస్తూనే డప్పుల సప్పుడుతోటి వచ్చిండ్రు కదా, అమ్మవారిని మేల్కొల్పుతున్నారు వచ్చి పాట పాడుకుంటూ. ఇంకా మా రితిష కూడా ట్యూషన్ నుండి వచ్చేసింది. ఫస్ట్ అయితే వాళ్ళు పాట పాడిండ్రు, దాని తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిండ్రు అనమాట. అయితే మాకు బొగ్గులు తయారు చేసి పెట్టమని చెప్పలే, సాంబ్రాణి ధూపం వేస్తారంట. సో బొగ్గులు చేయమంటే మా అక్క జల్దీ వచ్చి బొగ్గులు చేస్తుంది. ఇట్లా పొయ్యి మీద చిల్లుల గిన్నెలో పెట్టేస్తే జల్దీ అవుతాయి, అందుకని చెప్పి అట్లా పెడుతుంది. ఆలోపు వాళ్ళు మిగతా అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటామన్నారు. ఈరోజు మేము మైలలు తీస్తున్నాం కదా, అయితే ఒక చిన్న రిచువల్ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడిని తీసి పక్కన పెట్టేస్తారనమాట. నెక్స్ట్ డే నుంచి అంటే రేపటి నుంచి మేము దీపం పెట్టుకోకూడదు. దీపం అనేది పెట్టము, ఇంటికి సున్నాలు వేయించేయాలి. సున్నాలు వేయించిన తర్వాత దేవుడు లగ్గం చేస్తారనమాట. అంటే దేవుడు పెళ్ళి చేస్తారు. నిజంగా పెళ్ళి ఎట్లా చేస్తారు అట్లానే ఉంటుంది ప్రాసెస్ మొత్తము. అండ్ తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే చాలా వరకు తెలిసే ఉంటుంది. మాటికి తెలంగాణ అంటున్నా అని ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మన వీడియోస్ 2 స్టేట్స్ వాళ్ళు చూస్తారు కదా. మోస్ట్లీ ఇలాంటి దేవుని లగ్గము అది మోస్ట్లీ తెలంగాణలో చేస్తారు, అందుకే పర్టికులర్గా స్టేట్ పేరు చెప్తున్నా అనమాట. అండ్ ఆంధ్ర వాళ్ళకి కొంచెం ఏపీ సైడ్ వాళ్ళకి న్యూగా అనిపిస్తుంది. నేను మీకోసమే పర్టికులర్గా వీడియో తీసిన అనమాట. అండ్ ఇక్కడ అయితే దీనిది జొన్నలతోటి ఇది మైలపోలు అంటారంట, అది పరుస్తున్నారు. జొన్నలతోటి ఎంత మంచిగా డిజైన్ చేస్తుండి తను చూడండి, అసలు సూపర్గా చేసిండ్రు. అండ్ వీళ్ళు దీపాలు చేసిండ్రండి, అవి ఎంత యూనిక్గా చేసిండ్రు. నిజంగా దీపాలు కూడా అంత మంచిగా ఉండవేమో అనిపించింది. నీట్గా చేసిర్రు. పిండి తడిపి పెట్టమన్నారు, 5 చపాతీల మందం పిండి నానబెట్టి పెట్టమన్నారు. ఆ పిండితోటి దీపాలు చేసారు. వీళ్ళు 5 మెంబర్స్ వచ్చారు కదా, ధనా తలా ఒక పని చేస్తూ ఉన్నారనమాట. జల్దీ చేసిండ్రు. ఇదంతా అరేంజ్మెంట్ జల్దీ చేసిన తర్వాత మమ్మల్ని కూర్చోపెట్టి కథ చెప్పిండ్రనమాట, ఎల్లమ్మ కథ మొత్తము. చాలా బాగుండే, నాకు మస్తు ఇంట్రెస్టింగ్గా విన్నా నేను కథ అంతా. మస్తు మంచిగా చేసిండ్రండి, ఫుల్ సాటిస్ఫైడ్ మేము ఈ పూజతోటి. కొందరు చేస్తారు పూజ, బట్ అందరు కాదు, కొంతమంది ఆగమాగం చేసేస్తారు. ఇంత క్లియర్గా చెప్పిండ్రు ఆయన కథ అంటే, మొత్తం ఎంత బాగా నరేట్ చేసిర్రు, అసలు సూపర్ అంటే సూపరు. చాలా మంచి చెప్పిండ్రు. అండ్ మైలపోలు పరిచేసిండ్రు, ఎంత మంచి చేసిండ్రు చూడండి, జొన్నలు అండ్ బియ్యంతో అట్లా చేసిండ్రు. అండ్ ఒక అతను దీపాలు చేస్తున్నాడు, తలా ఒక పని చేస్తున్నారు వీళ్ళు మంచిగా. ఒక 5 years బ్యాక్ అంటే ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు, ఈ కొత్తిల్లు కట్టుకున్నాం కదా, అప్పుడు దేవుడి లగ్గం చేయించినాం. ఫస్ట్ దేవుడి లగ్గం చేయించినాక ఒక 15 days 10 days అట్లా తర్వాత గృహప్రవేశం చేసినాం అనమాట. అప్పుడు చేపించినామంటే మళ్ళీ ఇప్పుడు చేపిస్తున్నాము. మా అత్త పెళ్ళికి ముందు కూడా దేవుడి లగ్గం చేయించినుండే, జస్ట్ మా అక్క పెళ్ళికి చేయించలేదు. అంటే ఇట్లా ఇంట్లో దేవుడు ఉన్నోళ్ళు ఎల్లమ్మని పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఇట్లా చేపించుకుంటే మంచిదంట. అయితే కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం కూడా చేసుకుంటారు, అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళనమాట. ఇప్పుడు కొంతమంది 5 yearsకి చేస్తారు, కొంతమంది ఇట్లా శుభకార్యాలకు ముందు చేస్తారు, అట్లా అనమాట. మేమైతే 5 years బ్యాక్ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు చేపించినామంటే మళ్ళీ ఇప్పుడు నా పెళ్ళికి ముందు చేపిస్తున్నాము. వీళ్ళు ఏమంటే మాణిక్యాలు దీపం పెట్టి అక్కడ పెట్టమన్నారు. మా అక్క అయితే దీపాలు అక్కడ పెట్టింది దేవుడి దగ్గర. అండ్ ఇతను ఏమంటే అందరికీ అడ్డంగా పసుపు అండ్ చేతికి అది రాస్తున్నారనమాట, వైట్ కలర్ బొట్టు. మైలల రోజు ఇట్లానే రాస్తారంట చెయ్యికి. అండ్ కళ్యాణం రోజు చేతికి కంకణం కడతారంట, పసుపు బొట్టు ప్లస్ కంకణము. అదే అడిగిన నేను, నాకు 5 years బ్యాక్ కదా, అప్పుడు అంత గుర్తుకు లేదు నాకు. జర ఆగమాగం కూడా ఉండే. మా డాడీ సిక్గా ఉండే అనమాట, చాలా సిక్ ఉండే. సో నేను మ్యాక్స్ మా డాడీ దగ్గరనే ఉంటుండే. ఇదంతా ప్రాసెస్ కూడా మర్చిపోయినా నేను, అందుకని అడిగి తెలుసుకున్నా నేను ఇట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పి. ఈరోజు మైలల రోజు అట్లనే చెయ్యికి వేస్తారంట, కళ్యాణం రోజు అట్లా కంకణం కడతారంట చెప్పిండ్రు. అండ్ మా తమ్ముడిని ఇట్లా ఒక షెల్లనన్నా ఏదైనా టవల్ అన్నా వేసుకోమన్నారు, వేసుకుంటూ తమ్ముడు. ఇక్కడ మైలపోలు మొత్తం పరిచేసిండ్రు, మొత్తం అరేంజ్ చేసేసిండ్రు. తర్వాత మా అందరికీ బొట్లు పెట్టిండ్రు కదా, మళ్ళీ ఒక పాట పాడుతున్నారనమాట వాళ్ళు. అండ్ ఈ దీపాలు చూడండి ఎంత మంచిగా చేసిండ్రో, దగ్గర నుంచి చూపిస్తున్నా, చాలా బాగా చేసిండ్రు. అండ్ ఈ పాట అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రు అంటే వీళ్ళు లోపల దేవుళ్ళ పటాలు అండ్ విగ్రహాలు ఉన్నాయి కదా, అవందరం తలా ఒకటి పట్టుకున్నాం అనమాట. అది ప్రాసెస్ చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒకరు దీపాలు పట్టుకోవాలన్నమాట, ఇంటి ఆడపిల్ల ఎవరన్నా దీపాలు పట్టుకోవాలంట. సో రితిషాకి దీపాలు పట్టించినాము. నెక్స్ట్ అమ్మవారు ఉంది కదా, మా ఇంట్లో ఎల్లమ్మ ఉందన్నమాట, ఎల్లమ్మ విగ్రహం ఏమో బావకు పట్టించిండ్రు.
ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్కటి పట్టుకున్నాం అనమాట. దేవుని ఫోటోలు, విగ్రహాలు అందరం ఒక్కొక్కటి పట్టుకున్నాము. ఇప్పుడు ఆ మైలపోలు చుట్టూ మనం తిరగాలన్నమాట. అట్లా 5 రౌండ్స్ కొట్టమని చెప్పిండ్రు. అయ్యయ్యో 5 ప్రదక్షిణాల్లాగా చేయమన్నారనమాట. అందరం ఒక్కొక్కటి పట్టుకున్నాం కదా మా చేతులలో. అందరి చేతులలో ఏదో ఒక పటం ఉంది, లేకపోతే విగ్రహం ఉంది. అందరం పట్టుకొని చుట్టూ తిరుగుతున్నాం అనమాట. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ సెడ్ ఎనీథింగ్ రాంగ్. నాకు తెలిసిన మట్టుకైతే చెప్తున్నా. యాక్చువల్లీ నాకు కూడా అప్పుడు ప్రీవియస్లీ చేసినుండే కానీ ప్రాసెస్ గుర్తు లేదు. అండ్ ఇప్పుడు నేను ఎంతైతే చూసినో అదే నరేట్ చేస్తున్నా. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ ప్లీజ్ ఫర్గివ్. ఇంకా అందరం ప్రదక్షిణ చేస్తున్నాం కదా. మా మోని పాప ఒక్కతే అక్కడి నుంచొని ఎంత భక్తిగా చేతులు కట్టుకుంది చూడండి. మా మోనిషాకి ఎందుకో కానీ విపరీతంగా భక్తి. గుళ్ళకి పోయినా కానీ, ఇంట్లో ఇట్లా ఏదైనా పూజలు అయినా కానీ బుద్ధిగా కూర్చుంటుంది. ఈవెన్ మేము డైలీ ఇట్లా స్నానం చేయగా దీపం ముట్టేనికి వస్తాం కదా, మా పక్కకే వచ్చి నించుంటుంది అనమాట. బట్ ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే కుంకుమ, పసుపు ఇట్లా పెద్ద పెద్ద దాంట్లలో పెట్టి ఉంటుంది అనమాట మా ఇంట్లో. మా మోని పాప ఎప్పుడు ఆ కుంకుమ వెంబడి పడుతుంది, మొత్తం రుద్దేసుకుంటా ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా చూడండి, నిద్రనే పోలేదు. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఆల్మోస్ట్ 11:30గా వస్తుంది. మెల్కనే ఉంది. 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అన్నీ తీసి ఇక్కడ పెడుతున్నాడు అనమాట అతను. అన్ని ఫొటోస్, విగ్రహాలు అండ్ ఎల్లమ్మ గురుగులు ఉంటాయి కదా, కుండలు, అవి వాటిని గురుగులు అంటారు. అవి కూడా ఇక్కడ పెట్టేస్తున్నారు. సింహాసనం కాకుండా పైననే అభిషేకం చేస్తారా? వేసినాక పువ్వు పెట్టాలి. ఇప్పన్న వేసి పువ్వు ఇట్లా పెట్టచ్చు. తిప్పి పువ్వుతో లేడీస్ని తలపైన ఇట్లా క్లాత్ వేసుకోమన్నారు. అందుకని మేమందరం అయితే ఇట్లా వేసేసుకున్నాము. అయితే వాళ్ళు కథ చెప్తున్నారు. స్టార్ట్ చేసే ముందే చెప్పిండ్రు కథ చెప్పేటప్పుడు మంచి అంటే దృష్టి మొత్తం అంతా ఎక్కడి నుంచో తీసేసి ఇక్కడనే పెట్టండి. అండ్ వాళ్ళు చెప్తా ఉంటే మధ్యలో పసుపు, కుంకుమ ఇంకా అక్షంతలు ఉన్నాయి, అవి అండ్ పూలు ఉన్నాయి కదా, వాటిని విప్పి వేయమన్నారు అనమాట. చిన్నమ్మ సిరిదేవి మేడలందాము. ఈ పేరేం పేరే? భారతి. భారతి బారాన కాదు, భారతి. అయ్యయ్యో అక్కలారా, ఇళ్ళని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళండి. ఎల్లమ్మ ఇళ్ళతోనే మన పెద్ద పుల్లు ఉంటాయి. ఎక్కి సవారీ చేస్తాం. గుడ్డెలుగులుంటే కొరకు అసపట్టుకుంటాము. సాసుబాబులుంటే తలకు పగ్గాలు పెడతాము. జైలుపోతులుంటే జంజీరు ఆడేస్తాము. అన్నగిళ్ళ బాబులుంటే కాళ్ళ మెట్టలు పెడతామమ్మా. ఉన్న బాబాలు కున్న బావిడోలే గౌరమ్మ తీసుకోలే దేవుడు. పిల్లలకు ఆ దేవుడు. వాళ్ళు చెప్తున్న కథకి మా నాయనమ్మ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది చూడండి. వాళ్ళు ఎల్లమ్మ కథ మొత్తం చెప్పిండ్రు అనమాట. అందులో ఎల్లమ్మ తల్లి లాస్ట్కి శివయ్యని తనకి పెళ్లి చేయమని అడుగుతుంది అనమాట. అయితే ఇట్లా ఏడుస్తూ అడుగుతుంది అనమాట, నా రాత ఇట్లా రాసిండు దేవుడు అని చెప్పేసి. సేమ్ ఆయన కూడా చెప్తున్నారు కదా స్టోరీ, ఆయన ఏడుచుకుంటూ చెప్తున్నట్టు అనిపించింది. అతని మాటలు విని మా నాయనమ్మ ఎమోషనల్ అయిపోయి ఏడ్చినుండే. జై కొట్టాలందరూ. మాగురాలెల్లమ్మకు జై, మలకంపేటెల్లమ్మకు జై, బాయిలున్న తల్లికి జై. ఇంటి పేరు ఏం పేరన్నా? ఇంటి పేరు చెప్పు. సర్జన. సర్జన టిగరికిరేమి? సందీప్ కుమార్, కృష్ణహారతి. కొడుకుల పేరు మౌనిషా, ప్రశాంతి, మణికంఠ, సుజాత, రితీష, అంతా కృష్ణవంశీ. సగబాలమ్మ. మరి సాకి చెన్నారావు గారు, మాదేవి గారు ఉన్నారుగా. వారి సంతానమైన మీ పేర్లు? సందీప్ కుమార్ గారు,
కృష్ణహారతి గారు మోక్షం కలుగుగాక. అమ్మా రితిష సహా కుటుంబం అంతేనా? సహా కుటుంబం చల్లం ఉండాలి. ఆ అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద 101 రూపాయి కానుక, 101 రూపాయి 3 లక్షలు కలగాలి. మామూలు ఎల్లమ్మ చల్లంగా కాపాడుగాక. చెప్పు. యాదగిరి గారు కీర్తిశేషులైన వాళ్ళు సరగము లోపల చల్లంగా నిద్ర పట్టాల. మరున్న భార్య గల్లా భారతి గారికి కొడుకులకు బిడ్డలకు కోడళ్లకు అల్లుళ్ళ బిడ్డలకు మనమల మనవరాళ్లకు ముక్తి మోక్షము కలుగుగాక. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కట్నాలు చదివిస్తున్నాం అనమాట. పూజ చేసిన వాళ్ళు అండ్ వచ్చిన వాళ్ళు అంటే రిలేటివ్స్ ఎవరైనా వస్తారుగా అందరూ వాళ్ళ ఇంటి పేరు చెప్పేసి కట్నం చదివించవచ్చు. అయితే మాకు 1116 అడిగినరు. ఫస్ట్ మేము ఇచ్చినాము, తర్వాత నాయనమ్మ ఇచ్చినుండే. అండ్ ఇప్పుడైతే మంగళహారతి ఇస్తున్నాం అనమాట. కట్నాలు అయిపోయిన తర్వాత ఆరతి ఇస్తుండ్రు. ఆరతి ఇచ్చినాక ఇట్లా టెంకాయ కొట్టేసి ఆరతి చుట్టూ తిప్పేసి అందరు దేవుళ్ళ పైన ఆ వాటర్ పడేటట్టు ఇట్లా చేసిండ్రు అనమాట. ఇంకా గుమ్మడికాయ కూడా కొట్టాలి. ఆరతి ఇచ్చిన తర్వాత గుమ్మడికాయ కొడతారంట. ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసిర్రు. సండే మండే మా ఐలలు దిగడం అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మమ్మల్ని అయితే ఫేస్ వాష్, హ్యాండ్స్, లెగ్స్ అంతా వాష్ చేసుకోమన్నారు. అండ్ వీళ్ళే మొత్తం క్లీన్ చేసేస్తుండ్రు. వాళ్ళు వేసిండ్రు కదా పట్టము, అదే మైల పోలు, అది మొత్తం వాళ్ళే తీసేస్తున్నారు. వీడియో బ్లర్ వస్తుంది. ఇంటి పేరు ఏం పేరు ఉంటే సజ్జన వారి మాయలు వాయ మబ్బులు వాయ మావురాలే ఎల్లమ్మ మాయలు వాయ మబ్బులు వాయ చిక్కులు వాయ శబంధాలు వాయ జగం పార్వతి మారుకొండ మైలా లింగమా కోటిగే పైకి ఇష్టపెట్టు. అన్ని దేవుడి విగ్రహాలు అండ్ పటాలు అయితే దేవుని రూమ్లోనే ఒక టబ్లో పెట్టి సైడ్కి పెట్టేసిర్రు వాళ్ళే. అండ్ ఈరోజు అయితే జాడుకట్టతోటి ఊడ్చొద్దంట, బట్టతోటే క్లీన్ చేసుకోమన్నారు. మా అక్క అయితే క్లీన్ చేసేస్తుంది. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత అందరం అన్నం అయితే తిన్నాము. మా బండి తాళం పోగొట్టిండు మానికంట. అప్పుడు సమోసా కోసం పోయేసి వచ్చిండు కదా, తాళం ఎక్కడో వాడేసిండు. అసలు తాళం గురించి వెతికి చిరాకు వచ్చేసింది. ముందే ఫుల్ పనులు ఉన్నాయి అని అంటే ఈయన బండి తాళం పోగొట్టి కూర్చుండు ఆన్ టైంకి. ఏడ దోలాడినా దొరుకుతలే, అన్ని రూమ్లు దోలాడినాం, సోఫా కింద దోలాడినాం, దొరుకుతలే. ఇంకా నాయనమ్మ అయితే అన్నం తినదంట, సో దోశలు వేసుకుంటుంది అనమాట, గోధుమ పిండి దోశలు. ఆ రోజు మార్నింగ్ కూడా ఇవే వేసుకుని ఉండే, సో అదే పిండి ఉండే. నాయనమ్మ అయితే ఈ గోధుమ పిండి దోశలు చేసుకుంటుంది. మా తమ్మునికి ఈ మధ్య విపరీతంగా మతిమార్పు వస్తుంది. ఏడ పెడతాడో ఏమో తాళం అర్థమే కాదు, ఇంకేడ దోలాడాలో ఏమో. పొద్దున్న లేచి ఎవరినన్నా మెకానిక్ ఎవరినన్నా తీసుకొచ్చైనా ఆ తాళం తీపియాలి. ఎట్లెట్లయితుందో ఏమో. మస్తు పనులు ఉన్నాయి. ఇంకా సున్నం వాళ్ళని ఫైనలైజ్ చేయలేదు, సున్నం వాళ్ళని మాట్లాడాలి, చాలా పనులు ఉన్నాయి. మా అక్క అయితే గిన్నెలు తోమేస్తుంది. మా అక్క ఇట్లా పడ్డట్టు తోముతుంది. అయినా కానీ ఇన్ని గిన్నెలు పడుతున్నాయి ఏందో ఏమో మా ఇంట్లో. అందుకని పెళ్లి టైం అప్పుడు ఎవరినన్నా పెట్టుకుందాం అనుకుంటున్నాము పనికి. కానీ అందరు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారనమాట. పర్ డేకి 1000-1200 అడుగుతున్నారు. సక్సెస్ఫుల్గా దేవుడిది మైలలు తీయడం అయితే అయిపోయింది. అండ్ ఎల్లమ్మ మైలలు అయితే ఫినిష్ అయినాయి. నెక్స్ట్ సున్నాలు వేపియాలి. సున్నాలు వేపించినాక దేవుని లగ్గం చేయాలి.
దేవుని లగ్గం డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సున్నాలు ఇచ్చుడే ఆలస్యం, ఇట్లా సున్నాలు వేస్తే నెక్స్ట్ అదే. అండ్ అంతే, ఇంకా పొద్దున్న నుంచి జర పని చేసి జర టైర్డ్ అయితే అయిపోయినాము. అండ్ దిస్ ఇస్ మై ఎంగేజ్మెంట్ రింగ్. ఇదనమాట. మా అక్క అయితే గిన్నెలు రాసేస్తుంది. మోని పాప అయితే, మోనా ఏం చేస్తున్నావు మోనా? మోనా చెత్తలు చేయి పెట్టినావా మోనా? అయ్యో ఇదేంది అదే